రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే రెండో విడతకైతే అంతా సిద్ధమైనట్లే తెలుస్తుంది. సోమవారం రోజున ఆర్థిక సర్దుబాటు చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. సోమవారం రోజున చూసుకున్నట్టయితే 1-5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనున్నాయన్నమాట. సో ఇప్పటి వరకు 6,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు 1-5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు 6,000 రూపాయల చొప్పున క్రెడిట్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. మొదటి విడతలో రైతుకి ఎంత భూమి ఉన్నా సరే పడింది మాత్రం 6,000 రూపాయల చొప్పున అయితే క్రెడిట్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు రెండవ విడతలో చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో 5 ఎకరాల లోపు పెండింగ్ అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే పెండింగ్ అమౌంట్ అయితే క్లియర్ అయితే చేయనుందన్నమాట. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇప్పటివరకు చూసుకున్నట్టు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో 3 విడతలుగా నిధులు విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 3 విడతలుగా అంటే ఇప్పుడు రెండవ విడత ఏప్రిల్ 17వ తేదీ నుంచి 20వ తేదీలోపనే లేదా ఇప్పుడు ఈ మధ్యలో చూసుకున్నట్టయితే ఈ నెల 12 నుంచి కూడా రైతు భరోసా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట రైతుల అకౌంట్లోకి. ఇక్కడ 5 ఎకరాలలోపు ఉన్నటువంటి దాదాపు రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుందన్నమాట. సో మీరందరూ అయితే అనుకోవచ్చు, మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అన్న 1 ఎకరం నుంచి మొదలెట్టి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రెండో విడతలో నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో 2,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది రెండో విడతలో చూసుకున్నట్టయితే. ఇక మూడో విడతలో రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ ఇక 12 ఎకరాల నుంచి 20 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతుందని అయితే చెప్తున్నారు. సో పడేది మాత్రం 10 ఎకరాల లోపు అంటే అయితే మనకు వినిపిస్తున్నాయి అన్నమాట. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 10-12 ఎకరాల లోపు అయితే 3 విడతలు చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికి తెలుసు కదా. కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇక రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. సో సోమవారం రోజున మనం చూసుకున్నట్టయితే ఆర్థిక సర్దుబాటు చేసి ఆ నిధులకు సంబంధించి రెండో విడత కాబట్టి రెండో విడతలో చూసుకున్నట్టయితే 2,000 పైగా కోట్లు అన్నమాట. సో ఇప్పుడు మొన్న సిద్దిపేట నర్మేంట్లో చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పర్యటించారు. సో ఆ పర్యటనలో రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ 3 విడతలుగా నిధులు విడుదల చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకైతే హామీ ఇచ్చిన విషయం సంగతి తెలిసిందే. సో ఆ 3 విడతలు చూసుకున్నట్టయితే ప్రభుత్వం 20 రోజుల తర్వాత మరో రెండో విడత నిధులను అయితే విడుదల చేసేందుకైతే అంతా సిద్ధమైతే ప్రారంభించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ఈ నెల 12 నుంచి 17వ తేదీలోపు రైతుల అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానున్నాయన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మళ్ళీ కలుసుకుందాం.